Hi friends, how are you? First of all, thanks to opened our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to TechVision Tutorial Hub YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel you can learn about tutorials related to computers, Android phones, iPhones and also advanced technology. If you are an Android user, please click on red color subscribe button and activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. Hi friends, welcome to TechVision Tutorial Hub. ఫ్రెండ్స్, నేను మీ విఘ్నేష్ బాలాజీని. టెక్విజన్ ట్యూటోరియల్ హబ్ ద్వారా ఈరోజు ఒక గొప్ప ట్యూటోరియల్ని మనం నేర్చుకోబోతున్నాం. సో ఆ ట్యూటోరియల్ గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. టెక్విజన్ ట్యూటోరియల్ హబ్ సక్సెస్ఫుల్గా 500 సబ్స్క్రైబర్స్ని చేరుకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూయర్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. ఇదే విధంగా టెక్విజన్ ట్యూటోరియల్ హబ్ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి సబ్స్క్రిప్షన్స్ని మరింత పెంచగలరని కోరుకుంటాను ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇంకా ఎటువంటి ట్యూటోరియల్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ని కూడా మీరు ఇచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మరి అడ్వాన్స్ టెక్నాలజీని మన వ్యూవర్స్కి అందజేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో మీ సపోర్ట్ ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. అండ్ టాపిక్లోకి వచ్చినట్లయితే ఓ మంచి ట్యూటోరియల్ చెప్పాను ఫ్రెండ్స్. ట్యూటోరియల్ వచ్చేసి ఒక వెబ్సైట్ గురించి మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ ట్యూటోరియల్లో ఉండేటువంటి వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నట్టు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ కోసం ముఖ్యంగా చేస్తున్నటువంటి ట్యూటోరియల్. సో ఎంప్లాయీస్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మాత్రమే కాకుండా మిగతా వ్యక్తులందరికీ కూడా, విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ ట్యూటోరియల్. ఈ వెబ్సైట్ యొక్క ఉపయోగాన్ని చూద్దాం ఫ్రెండ్స్. వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.vcaap.org. www.vcaap.org అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. సో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు తయారు చేసినటువంటి ఈ ట్యూటోరియల్ని ఏ విధంగా మనం మన మొబైల్ ఫోన్లో యూజ్ చేయాలి, ఇటువంటి టాపిక్స్తో ఈ ట్యూటోరియల్ మనం స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ టాపిక్లో మనం ముఖ్యంగా ఈ వెబ్సైట్ని ఎందుకు చూడాలి అనేది గమనిస్తే, మనకు కావాల్సినటువంటి సర్క్యులర్స్ అనగా జీవోస్ని ఏ విధంగా మనం పొందాలి అంటే ఈ వెబ్సైట్ ద్వారానే మనకు కావాల్సిన అన్ని సర్క్యులర్స్ని పొందొచ్చు. ఎందుకంటే విసిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని సర్క్యులర్స్ని దీంట్లో అప్లోడ్ చేసి ఉన్నారు, మరికొన్ని చేయవలసి ఉన్నాయి కూడా. సో మన మొబైల్ ద్వారానే మనం ఈ వెబ్సైట్లోకి ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి సర్క్యులర్స్ని చాలా ఈజీగా మనం దీంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ రవీంద్ర బాబు సార్, who is the president of Visually Challenged Employees Association ఆంధ్రప్రదేశ్. వారు మాత్రం చాలా చక్కగా కాన్సన్ట్రేషన్తో ఈ వెబ్సైట్ని ఫుల్లీ యాక్సెసిబుల్గా డిజైన్ చేయించడం జరిగింది. ఈ వెబ్సైట్ మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా కొంత ఇమేజ్ ఫార్మాట్లో ఉండటంతో విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ దీన్ని, మన వ్యక్తులు ఎవరు కూడా ఫ్రెండ్స్ దీన్ని యాక్సెస్ చేయలేకపోయారు. సో ఆ విషయాన్ని గమనించి రవీంద్రబాబు సార్ ప్రత్యేక శ్రద్ధతో ఈ వెబ్సైట్ని పూర్తిగా HTML వెబ్ ఫార్మాట్లోకి తీసుకువచ్చి చక్కగా ఫుల్లీ యాక్సెసిబుల్గా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయించారు. సో రీసెంట్గా అప్డేటెడ్ వెబ్సైట్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా మనకు కావాల్సినటువంటి సర్క్యులర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా విసిఏ విజువల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఎటువంటి స్టెప్స్ని తీసుకుంటున్నారు, ఇంకా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ వెబ్సైట్లో మనం పొందవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్ మన మొబైల్ ఫోన్ ద్వారానే మనం చక్కగా ఆపరేట్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ట్యూటోరియల్ వీడియో డిస్క్రిప్షన్లో
ఈ వెబ్సైట్ యొక్క లింక్ని ఖచ్చితంగా మేము పోస్ట్ చేస్తాం. సో ఈ ట్యుటోరియల్ని ఇప్పుడు మనం చక్కగా విందాం ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్రెండ్ అయినటువంటి శివయ్య మీ అందరి కోసం ఈ ట్యుటోరియల్ చేసి చూపిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు టెక్ విజన్ ట్యుటోరియల్ హబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో దాదాపుగా 500 వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వటం జరిగింది. మీరు ఇలా మమ్మల్ని ప్రోత్సహించడం వల్లే మేము ఇంకా ఈ వీడియోస్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడూ కావాలి. సో మేము ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ని మేము చేసి మీకు అందించడానికి మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. కొత్తగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ విలువైన కామెంట్స్ని మాకు తెలియజేయండి. అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఛానళ్ళ తర్వాత మళ్ళీ మేము ఒక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. సో అది ఏంటంటే, ఈరోజు అన్ఎంప్లాయీస్ మరియు ఎంప్లాయీస్కి మనకి సంబంధిత జీవోస్ని, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ని, లేదు మనకి కావాల్సిన జీవోస్ కానీ లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ కానీ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఏంటి, ఎక్కడ దొరుకుతాయి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా మేము ఈ లింక్ని అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ని మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ లింక్ ఏంటి, ఆ లింక్ యొక్క పూర్తి డీటెయిల్స్, దానిలోకి వెళ్ళి మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎలా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు వీడియోలో ఉన్నాను కాబట్టి నేను ఈ లింక్ని నాకు వాట్సాప్లో ఉంది. వాట్సాప్లో ఓపెన్ చేసి ఆ లింక్ని నేను చూపిస్తాను మీకు. సో దీనికోసం నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. Home screen 2 of 3. ID. Envision AI. WhatsApp. సో నేను వాట్సాప్ని డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. నేను రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వెళ్తాను. Search. More options. సింగిల్ ఫింగర్తో నావిగేట్ చేసుకుంటూ వెళ్తున్నాను రైట్ సైడ్కి. Camera. Chat. Status. Calls. Youth Vision. Learning. Prem. Smart. Quick. Smart. Let us. Vision through. Quick. Tech access. Kyron Garu. సో ఇక్కడ ఈ కిరణ్ గారు అనే దానిలో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఉంది. నేను ఇక్కడ ఈ కిరణ్ గారి చాట్ని ఓపెన్ చేస్తున్నాను డబుల్ ట్యాప్ చేసి. సో ఓపెన్ చేశాను. నేను సింగిల్ ఫింగర్తో నా ఫోన్కి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తాను. Emoji. HTTP. Visually Challenged Employees Association. Andhra Pradesh a one-stop resource for differently abled employees. CF.org. సో చూశారు కదా, దీన్ని మనం వర్డ్గా చూద్దాం ఇప్పుడు. Characters. Words. Visually. Challenged. Employees. Association. Andhra. Pradesh. Capital A. One. Stop. Resource. For. Differently. Abled. Employees. CF.org. vcf.org. సో దీన్ని మనం మీకు స్పెల్లింగ్స్తో సహా కూడా చూపిస్తాను, ఎందుకంటే రేపు మీకు టైప్ చేసుకోవడానికి కావాలి కాబట్టి మీకు వాయిస్ సెర్చ్లో కాకుండా మీకు ఓన్గా కూడా టైప్ చేసుకునేటట్టుగా స్పెల్లింగ్స్లో కూడా చూపిస్తాను నేను.
సో వెళ్దాం, స్పెల్లింగ్స్లోకి వెళ్దాం. Stop. 1. Visually. 2. Forward. సో Characters. క్యారెక్టర్స్ తీసుకున్నాను ఇప్పుడు నేను. క్యారెక్టర్స్లోకి ఎలా వెళ్ళానంటే, నేను ఇక్కడ మనం ఫోన్కి అప్కి డౌన్కి స్వైప్ చేస్తే క్యారెక్టర్స్, లైన్స్, వర్డ్స్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ క్యారెక్టర్స్, తర్వాత ఫస్ట్ డిఫాల్ట్ ఉంటుంది, తర్వాత క్యారెక్టర్స్, తర్వాత వర్డ్స్ ఇవన్నీ వస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నేను క్యారెక్టర్స్లోకి వెళ్ళాను. క్యారెక్టర్స్ చూపిస్తాను ఇప్పుడు. క్యారెక్టర్స్ అంటే దాని యొక్క స్పెల్లింగ్, వెబ్సైట్ యొక్క స్పెల్లింగ్ వస్తుంది. Capital F. క్యాపిటల్ F O R W A R D space T O ఎలిప్సెస్ ఇది ఒక సింబల్ అండి. Capital V I S U A L Y dash C H A L E N G E D space capital E M P L O Y E S space capital A S O C I A T I O N comma space capital A Alpha N D H R A space capital P Papa P capital R A D E S H space N dash space capital A Alpha space capital O capital O capital N capital November N capital E capital Echo. E dash capital S capital Sierra S capital T capital T capital O capital O capital P space capital R capital Romeo R capital E capital Echo E capital S capital Sierra S capital O capital O capital U capital U capital R capital Romy R capital C capital Charlie C capital E capital Echo E space capital F capital F Foxtrot capital O capital Oscar O capital R Romeo R space capital D capital Delta D capital F capital I capital D space capital F capital F capital E E capital R capital E E capital N capital N T capital T capital Y capital Y space capital A capital A B capital B capital L capital L capital E capital E capital D capital E space capital E capital E capital M capital M capital P capital P capital L capital L capital O capital O capital Y capital Y capital E capital E capital E సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్ నేను చెప్పకుండానే మొత్తం చూస్తాను గబగబా ఏమున్నాయో. చెప్తుంటే లేట్ అవుతుంది వీడియో కాబట్టి, టైం తీసుకుంటుంది కాబట్టి. capital S V C చూడండి ఇక్కడ అంతా capital S క్యాపిటల్ ఎస్ అయిపోయింది. లాస్ట్ లో capital S capital Sierra S V C E E A Alpha V C A Alpha A P P full stop O O R R G G golf V C A V C E చూడు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ ఇది. P A E C V capital S చూడండి capital S V V C E A V C A అగైన్ మళ్ళీ A V C A P full stop VCAAP.org. సో ఇదండి వెబ్సైట్ VCAAP.org. సో చూడండి మళ్ళీ నేను చూపిస్తాను. ORG. సో HTTP. Sierra. సో ఇది లింక్ HTTPS అది అనేది లింకు.
సో నేను డిఫాల్ట్లోకి వెళ్తున్నాను, సో మిగతా చూపించడానికి. Default. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు, లేదా మీరు వీడియోలో పైన నేను చెప్పిన విధంగా డిస్క్రిప్షన్ లింక్ కూడా మేము వీడియో డిస్క్రిప్షన్లో మేము ఇస్తాము, ప్రొవైడ్ చేస్తాం. అక్కడి నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవుతున్నాను, వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో Progress bar. ఈ లింక్ మీద నేను డబుల్ ట్యాప్ చేశాను, ప్రోగ్రెస్ బార్ అని ఉంది. ఇది ఆటోమేటిక్గా నేను క్రోమ్ నుంచి 24%. ఓపెన్ అయ్యేటట్టుగా నేను పెట్టుకున్నాను. మీకు ఎలా అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నాకు 23% నెట్ కొంచెం స్లోగా ఉంది, లాగిన్ అవుతుంది. Skip the content. Visually challenged. M dash. A one-stop resource for different. సో ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయిపోయింది. నేను రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. Visual. Skip the content. సో స్కిప్ టు కంటెంట్స్ దగ్గర నుంచి నేను ఇప్పుడు మామూలుగా మీకు ఆల్రెడీ మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేశాను, మీకు ఫస్ట్ నుంచి చూపిద్దామని చెప్పి రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. Visually Challenged Employees Association, Andhra Pradesh. Link. సో ఇది విజువల్లీ ఛాలెంజ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ లింక్ అని ఉంది, అక్కడ అక్కర్లేదు మనకి. Visually Challenged Employees Association, Andhra Pradesh. Link. సేమ్ అదే మళ్ళీ M dash. M డాష్. A one-stop resource for differently abled employees. సో ఇది కూడా అదే Our activities. అవర్ యాక్టివిటీస్. సో వాళ్ళకి ఈ VCA వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ యాక్టివిటీస్ ఏంటో కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. Progress bar. More. Just 30%. 100%. Skip the visually M dash. A one-stop resource for our activity. More. సో చూసారా ఇక్కడ అవర్ యాక్టివిటీస్ అని ఉంది, ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసాం కదా, మళ్ళీ మనం చూసుకుంటూ వస్తున్నాం, రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వస్తున్నాం. అవర్ యాక్టివిటీస్ మనం చూడటానికి వాళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయో. సో రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వచ్చాం. అన్నీ మళ్ళీ లాగిన్ అయినా కూడా ఆ లింక్ అనేది డబుల్ ట్యాప్ చేసాం కదా ఇందాక మనం, అప్పుడు మనం మళ్ళీ రైట్ సైడ్ చేసుకుంటూ వచ్చాం. 100% అనగానే రైట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వచ్చాం. ఆల్రెడీ ఇక్కడ పూర్తిగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది, వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన లింక్ పేజీ. సో ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ చూస్తున్నాం ఇప్పుడు మనం. అవర్ యాక్టివిటీస్ ఉంది. అగైన్ నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆర్డర్స్. సో ఇదన్నీ కూడా చూపిస్తుంది. ఇవన్నీ చూపించినాక వాళ్ళ యాక్టివిటీస్ చూపిస్తుంది. చూసారు ఇక్కడ అవర్ యాక్టివిటీస్ అని ఉంది. Our founder president as the only invitee from Andhra Pradesh by the Election Commission of India. The C in collaboration with both the government and non-governmental organizations. The C in collaboration with both the government and non-governmental organizations, with an active involvement of the like-minded individual. We also actively collaborated with the NIVH in the distribution of. చూసారండి, ఇవన్నీ వాళ్ళ యాక్టివిటీస్ అండి. అంటే నేను మొత్తం చూపించట్లేదు బికాజ్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఇవి వాళ్ళ యాక్టివిటీస్ అండి. సో మనం బ్యాక్ వచ్చేద్దాం, నెక్స్ట్ పేజ్ చూద్దాం ఏం పేజ్ ఉందో. బ్యాక్ వచ్చేసాం వాళ్ళ యాక్టివిటీస్ నుంచి. సో మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేశాను. స్కిప్ టు కంటెంట్ అని ఉంది. అగైన్ రైట్ సైడ్ స్వైప్ చేస్తాను. సో అవర్ యాక్టివిటీస్, ఆల్రెడీ వాళ్ళ యాక్టివిటీస్ మనం చూసేసాం. మోర్ గవర్నమెంట్ ఆర్డర్స్. ఇవి ఏవైతే మనకి సంబంధించి విజువల్కి వాళ్ళకి సంబంధించి మనకి సంబంధిత జీవోస్, గవర్నమెంట్ ఆర్డర్ చేసిన జీవోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మనం ఉంటాయి. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు మనం ఒకటి. గవర్నమెంట్ ఆర్డర్స్ అని ఉంది కదా లింక్ అని చెప్పేసి, ఆ లింక్ మీద నేను డబుల్ ట్యాప్ చేశాను. ఆ లింక్ పేజీ సో ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్కి స్వైప్ చేసి చూద్దాం. జడ్జిమెంట్స్, మెమోస్, గవర్నమెంట్ ఆర్డర్స్. సో ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఆర్డర్స్ అన్ని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ PDF ఫైల్ ఫార్మేట్లో ఉంటున్నాయి ఇవి వాళ్ళ ఆర్డర్స్ అన్ని. 2539
సో ఇది ఒక ఇదండి ఒక జీవో డౌన్లోడ్. ఈ number 2539 చూసారండి, గో మిస్ నెంబర్ అని చెప్పి 2539 అని ఉంది. ఒక్కసారి రైట్ సైడ్కి సెర్చ్ చేయగానే డౌన్లోడ్ అని చెప్పేసింది మనకి. సో ఇంకోటి కూడా చూద్దాం. Go miss number 171 link 171 లింక్ అని ఉంది. సో పక్కకు రైట్ సైడ్కి సెర్చ్ చేస్తాను. డౌన్లోడ్. సో 171 అని ఉంది. తర్వాత దాని పక్కనే డౌన్లోడ్ లింక్ అని ఇచ్చారు. సో ఇక్కడ నేను డౌన్లోడ్ లింక్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ లింక్ మీద డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. నేను మిడిల్లో టచ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదు, నేను అందుకని మిడిల్లో టచ్ చేస్తాను. క్యాన్సిల్ డౌన్లోడ్ చేయాలా క్యాన్సిల్ చేయాలని అడుగుతుంది. క్యాన్సిల్ సో నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. డౌన్లోడ్. డోంట్ షో అగైన్ అనేది నా టిక్లో పెట్టుకోవచ్చు, టిక్లో పెట్టుకోవచ్చు. అంటే మీరు మళ్ళీ ఇలా ఆప్షన్స్ చూపించాలా వద్దా అనేది నా టిక్లో పెట్టుకోవచ్చు, టిక్లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేనైతే ప్రతిసారి ఇలా చూపించేటట్టే పెట్టుకుంటున్నాను. సో నాకు ఇలాగనే ఇదిగా ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్కి సరిపోయాను, క్యాన్సిల్ అని ఉంది. సో నేను డౌన్లోడ్ చేయాలి కాబట్టి మళ్ళీ అగైన్ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. సో అక్కడ డౌన్లోడ్ బటన్ మీద నేను డబుల్ ట్యాప్ చేస్తాను. 4-2018.pdf downloaded options available near bottom of the screen. సో ఇక్కడ చూసారా, పీడిఎఫ్ కాబట్టి చాలా తక్కువ టైంలో మనకి డౌన్లోడ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. క్రోమ్ ఆప్షన్స్ అని చెప్పేసి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ చూపించేసింది. సో మనం ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేద్దాం. Back 70%, 100%. సో About us. Heading memos and judgment, government orders. సో గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది చూసాం, మనం డౌన్లోడ్ చేసాం కూడా ఒకటి. ఇక్కడ మనం నెక్స్ట్ లింకు జడ్జిమెంట్స్ అంటే మనకి సంబంధించిన ఏమైనా జడ్జిమెంట్స్ ఏమైనా వస్తే కనుక అవి కూడా ఇక్కడ మనకి దీనిలో పెడుతున్నారు వీళ్ళు. సో ఇవి ఏమొచ్చినాయో చూద్దాం. Progress bar 20%, 100%. సో నేను రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. Skip the content. సో ఇవి మామూలుగా వస్తాయి. చూసారా, జడ్జిమెంట్స్ వచ్చింది కదా. మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేస్తాను. ఇంకా Commissioner judgment against commercial taxes department link. సో కమిషనర్ జడ్జిమెంట్ ఇచ్చారంట. Commissioner judgment against commercial taxes department link. కమిషనరు జడ్జిమెంట్ ఇచ్చారంట అగైనెస్ట్ కమర్షియల్ డిపార్ట్మెంట్ గురించి. సో ఇదొక జడ్జిమెంట్ కాపీ అనేది ఇక్కడ పెట్టుంది. డౌన్లోడ్ మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇదైతే అక్కర్లేదు. సో అందుకని ఆల్రెడీ మనం ఒక డౌన్లోడ్ చేసి చూసాం కదా, అక్కర్లేదు. సో ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉంది జడ్జిమెంట్లో. ఇక పక్కన చూడండి, సెర్చ్ ఫర్. ఇది ఎందుకంటే మీకు ఏదైనా ఒక జడ్జిమెంట్ కానీ లేకపోతే ఏదైనా ఒక జీవో నెంబర్ కానీ దాని డీటెయిల్స్ మీకు తెలిసుంటే ఇక్కడ సెర్చ్ చేస్తే అక్కడ సెర్చ్లో మీకు అవి కనపడతాయి. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనకు అక్కర్లేదు. ఆల్రెడీ నాకు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెర్చ్ అనేది ఎందుకు ఇస్తారంటే మనం అన్నీ ఎత్తుక్కోలేం కాబట్టి గబక్కన అది సెర్చ్ చేసేస్తే అక్కడికి ఇదనేది డిస్ప్లే అవుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి సెర్చ్ ఇస్తారు. సో నాకు అది అక్కర్లేదు, నేను బ్యాక్కి వెళ్తాను. సో ఇప్పుడు ఇంకొక పేజ్ చూద్దాం. గవర్నమెంట్ ఆర్డర్స్ చూసాం, వాళ్ళ యాక్టివిటీస్ చూసాం, గవర్నమెంట్ ఆర్డర్స్ చూసాం, జడ్జిమెంట్స్ కూడా చూసాం. ఏంటో మెమోస్ అండ్ సర్క్యులర్స్. ఇక్కడ మనకు సంబంధించి ఏమైనా మెమోస్ కానీ సర్క్యులర్స్ కానీ ఏవైనా మనకి ఉన్నట్లయితే వాళ్ళు వీటిని కూడా ఇక్కడ అంటే సెక్షన్స్ వైడ్గా డివైడ్ చేసి పెట్టారు, దేనికి దానికే. ఇప్పుడు ఆల్రెడీ మీకు అర్థమై ఉండాలి. సో ఇది మనకు సంబంధించిన మెమోస్. ఇక్కడ మెమోస్ ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు మనం రైట్ సైడ్కి స్వైప్ చేసి
చూసారు కదా, Heading మెమోస్ 1. సర్క్యులర్. Reader allowance clarification. రీడర్ అలౌన్స్ క్లారిఫికేషన్. రీడర్ అలౌన్స్ గురించి మొన్నటి వరకు మనకి జరిగింది. సో దాని గురించి కూడా అలౌన్స్ క్లారిఫికేషన్ వచ్చింది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ Download. యాస్టీస్గా ఇందాక నేను చూపించినట్టుగా డౌన్లోడ్ అని ఉంది. Biometric exemption. సో Link. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బయోమెట్రిక్ ఎగ్జామ్షన్ ఉంది. సో మీరు బయోమెట్రిక్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి ఎగ్జామ్షన్ వచ్చినట్టుగా ఇది ఫైల్ కూడా ఉంది ఇక్కడ. సో దానికి సంబంధించిన లింక్ ఇది. ఇక్కడ మనం పక్కన చూద్దాం, డౌన్లోడ్. Link. సో నేను డౌన్లోడ్ పెట్టాను. సో ఇందాకట్లాగానే నేను స్క్రీన్ మిడిల్లో టచ్ చేస్తాను. Not picked. Don't show again. డోంట్ షో అగైన్. Box. సో నేను ఇది చూపించింది మళ్ళీ అక్కడ చూపించాలా వద్దా అని చెప్పి నేను అక్కర్లేదు, నాకు డైరెక్ట్ డౌన్లోడ్ దగ్గరికి వెళ్తాను. రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ క్యాన్సిల్ డౌన్లోడ్. Downloading. సో డౌన్లోడింగ్ 2-2019. ఓకే, ఆల్రెడీ 2-2019 అని చెప్పి డౌన్లోడ్ ఆప్షన్స్ అయిపోగానే ఆ జియో నెంబర్ చెప్పేసేసింది. నేను దాన్ని చెప్పకుండా ఆపేశాను. సో ఎందుకంటే డౌన్లోడ్ అయిపోయింది, నాకు అర్థమైపోయింది. అక్కడ మీకు కూడా డౌన్లోడ్ అయినట్టుగా ఇక్కడ చూడండి. Clarification on harassment of VH employees. Link. Clarification. ఇప్పుడు మీకు నోటిఫికేషన్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను డౌన్లోడ్ అయింది లేండి. Chrome 2-2019. Chrome 4-2018.pdf. Download complete 87.33 KB. సో చూసారా, రెండు ఇందాక మనం డౌన్లోడ్ చేసింది. Collapsed. Android system Arizona. Expand. But clear all సో notifications. అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. ఇక్కడ క్లియర్ ఆల్ నోటిఫికేషన్స్ నేను ఇచ్చేసేసి బయటకు వచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన 2 జీవోస్ డౌన్లోడ్ అయిపోయినాయి పీడిఎఫ్ ఫార్మేట్లో. ఇప్పుడు ఇవి డౌన్లోడ్ అయినవి లేనిది మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మీకు అక్కడ ఫైల్ మేనేజర్లో కనిపిస్తాయి. అక్కడ జీవోస్కి సంబంధించి మనకి ఏ జీవో అనేది ఏంటి అనేది అక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎంప్లాయీస్కి మరియు అన్ఎంప్లాయీస్కి ఇద్దరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికోసం అని చెప్పి మేము ఈ వీడియోని చేయడం జరిగింది. ఇది ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేయాలనేది మేము చూపించాం. ఎందుకంటే ఎక్కువ మంది ఫోనే వాడుతున్నారు కాబట్టి కంప్యూటర్స్ అనేవి అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇందుకోసం అని చెప్పేసి మేము ఇలా చూపించాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ విజన్ ట్యుటోరియల్ హబ్ ఛానల్. If you like the video, click on like button and share the video with your friends via social networks, and kindly subscribe our channel for more videos. Thank you for watching.